కాంపిటీషన్ చూసి చాలా మంది వ్యాపారాల్లో దిగడానికి భయపడిపోతారండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు అక్కడ కాంపిటీషన్ ఉందంటేనే అది సక్సెస్ఫుల్ ఫీల్డ్ అని అర్థం. చాలా మంది ఏం చేస్తారంటే ఒక మార్కెట్ లోకి ఒక ఎలక్ట్రికల్ షాప్ పెడదాం అని వస్తారు. ఆల్రెడీ అదే లైన్ లో ఒక 10 షాపులు ఉన్నాయి కదా, మనం ఎందుకులే కొత్తగా పెడదాం అనుకుంటారు. అలాగే చాలా మంది వ్యాపారం పెట్టడానికి భయపడతారు. ఏ వ్యాపారంలో అన్నా కాంపిటీషన్ ఉండడం ఫెయిల్యూర్ కదండి, కాంపిటీషన్ చూసి భయపడమే ఫెయిల్యూర్. ప్రతి వ్యాపారంలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. అసలు కాంపిటీషన్ లేని వ్యాపారం ఎవరు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? ఈరోజు ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఒక మెడిసిన్ లో అదే ఫార్ములాతో రకరకాల కంపెనీ మెడిసిన్ ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది ఉండాలి. కాంపిటీషన్ నువ్వు ఎలా చూడాలంటే, ఓకే లెట్ దెమ్ కంపీట్ మీ, ఐ మస్ట్ బి యూనిక్, నేను ఇందులో స్పెషలైజ్డ్ అయి ఉండాలి, నేను బెటర్మెంట్ ఇవ్వాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఈ రోజు యూట్యూబ్ లో కొన్ని లక్షల ఛానల్స్ ఉన్నాయి. సో వెన్ ఐ స్టార్టెడ్ నాకు కూడా భయం వేస్తుంది, ఇప్పుడు ఇంతమంది మధ్యలో హూ విల్ వాచ్ మీ అని చెప్పేసి. బట్ ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఎ డిఫరెన్స్. సో నా స్టైల్లో నేను ఒక పని చేద్దాం, నచ్చితే జనాలుగా నేను నమ్మా. అలాగే ఒక డాక్టర్ ఉన్నాడు, ఇన్ని లక్షల మంది డాక్టర్లో ఒక డాక్టర్ ఎలా చదవాలి? ఇంత కాంపిటీషన్ ఉంది, మళ్ళీ మన డాక్టర్ అయితే సక్సెస్ అవుతామో అవ్వను అనుకుంటే అవ్వదు. నా దగ్గరికి వైద్యానికి వచ్చినప్పుడు 100% క్యూర్ అయ్యేలా నేను చేస్తానని నువ్వు నమ్మితే, నీకు ఆ రోజు 1,00,000 హాస్పిటల్స్ ఉన్నా కూడా యూ విల్ బి స్టాండింగ్ యూనిక్లీ, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఎవరైనా కూడా కాంపిటీషన్ ఉందని భయపడ్డమా లేదా కాంపిటీషన్ దాటి నిన్ను నిరూపించుకోవడం అనేది డిసైడ్ అయితేనే వ్యాపారంలో దిగండి. ఒక ఊర్లో 2 కుండలు చేసే వ్యక్తులు ఉన్నారు. ఆ ఊర్లో ఉన్న జనాభా తక్కువ. 3వ వ్యక్తి కూడా కుండలు చేయడం మొదలు పెడితే ఊర్లో అందరూ నవ్వారు. ఒరే బాబు, ఇప్పటికి 2 ఉన్నారు, నువ్వు 3వ వాడు 2 సరిపోరా అని అడిగితే ఆడు ఏం చెప్తాడు తెలుసా? నేను వాళ్ళిద్దరికి కాంపిటీషన్ ఇవ్వడానికి రాలేదు, నేనేం చేయగలను మీకు చూపించడానికి వచ్చాను, నేను చేసింది నచ్చితే కొనుక్కోండి అని చెప్తాడు. దట్ ఈస్ హౌ యూ హావ్ టు ఫేస్ ద కాంపిటీషన్. సో ఒక వ్యాపారాన్ని నువ్వు గెలుచుకోవాలంటే నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూస్తున్నారు, అన్ని నీకు అనవసరం. టేక్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే, నువ్వేం చేయగలవు ప్రజలకు చూపించి. నచ్చినవాడు వస్తాడు. నచ్చినవాడి కోసం నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం మొత్తం భయపడాల్సిందే. కాంపిటీషన్ భయపడాల్సిన పని లేదు. ఆ కాంపిటీషన్ చూసి భయపడుతున్న నీ బుర్రని, నీ ఆలోచన చూసి భయపడు, లైఫ్ లో సక్సెస్ అవుతావు.